వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు తమ పెన్షన్ను బదిలీ చేయుటకు అనగా ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి పీపీఓని బదిలీ చేయుటకు కావలసిన పత్రాలు, పీపీఓని బదిలీ చేయు విధానము, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, పింఛన్ బదిలీ సందర్భంలో పెన్షనర్ తన బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు మార్చుకునే విధానములు జీఓఎంఎస్ నంబర్ 213 డిసెంబర్ 1997 అయితే పొందుపరచడం జరిగింది. బ్యాంకు వారికి పెన్షన్ తన ఖాతాను క్లోజ్ చేయమని లేక బదిలీ చేయమని దరఖాస్తు చేయాలి. బ్యాంకు వారు తగు ఏర్పాట్లు చేసి ఎస్టీఓకు తెలియపరచాలి. ఖాతాదారుకు నో డ్యూ సర్టిఫికేట్ను జారీ చేయాలి. ఇక ఒకే జిల్లాలో ఒక ఎస్టీఓ పరిధి నుండి మరొక ఎస్టీఓ పరిధిలో కనుక పెన్షన్ బదిలీ దరఖాస్తు కొరకు వివరాలు చూసినట్లయితే, పెన్షనర్ తాను పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ లేదా డిటిఓ గారికి ఓ తెల్ల కాగితం మీద పూర్తి వివరాలతో దరఖాస్తు పూర్తి చేసి తమ దగ్గర ఉన్న పీపీఓ ఒరిజినల్ కాపీని బ్యాంక్ నుండి తీసుకున్న నో డ్యూ సర్టిఫికేట్ని జత చేసి సమర్పించాలి. దరఖాస్తు ఒరిజినల్ పీపీఓతో ముట్టిందని ఒక అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి. ఎస్టీఓ ఆ దరఖాస్తును పరిశీలించి తమ కార్యాలయంలో ఉన్న పింఛన్దారులకు సంబంధించిన పింఛన్ రికార్డులు అంతటినీ జత చేసి తమ కార్యాలయంలో నిర్వహించే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రిజిస్టర్ నందు ట్రాన్స్ఫర్ విషయం నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తము ఎండార్స్మెంట్తో జిల్లా ట్రెజరీ అధికారికి ఎనెక్సర్ 1లో ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు జిల్లా ట్రెజరీ అధికారి తమ వద్దకు వచ్చిన పెన్షన్ బదిలీ దరఖాస్తును తమ కార్యాలయంలో ఉండే పీపీఓ రిజిస్టర్తో వెరిఫై చేసి తగు ట్రాన్స్ఫర్ ఎంట్రీలు నమోదు చేసి తాను ఏ ఎస్టీఓ పరిధిలోకి అతను ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో వారికి ఆ వివరాలను నింపి తగు పత్రాలు జత చేసి నింపుతారు. వారే ట్రెజరీ మార్పుకు సంబంధించిన వివరాలన్నింటినీ తమ అకౌంటెంట్ జనరల్ ఏజీకి రాతపూర్వకంగా తెలియజేస్తారు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కనుక మనం పరిశీలించినట్లయితే, పెన్షన్ తన దరఖాస్తును పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ డిటిఓ కార్యాలయాల్లో సంబంధిత ధృవపత్రాలు అనగా ఒరిజినల్ పీపీఓ నో డ్యూ సర్టిఫికేట్ని నేరుగా వెళ్ళి సమర్పించాలి. ఎస్టీఓ గారు డిటిఓ కార్యాలయానికి పంపింది లేనిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. డిటిఓ కార్యాలయం నుండి మనం పెన్షన్ పొందగోరు కార్యాలయానికి ఎప్పుడు పంపబడిందో కూడా తెలుసుకుంటూ ఉండాలి. మనం బదిలీ చేయించుకున్న ఎస్టీఓ గారిని స్వయంగా కలిసి బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి అవసరమైన మేరకు బయోమెట్రిక్ సంతకాలు కలిపి పీపీఓని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీపీఓ ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి మార్పు కోరడానికి దాదాపు ఒక నెల సమయం పట్టవచ్చు. కావున బదిలీకి ముందు మనం ఈ కింది అంశాలను ఓసారి పరిశీలించుకోవడం అవసరం. ఇవి కేవలం సూచనలు మాత్రమే, గుర్తుంచుకోవాలి. మీ రిటైర్మెంట్కు ముందు మీరు పనిచేసిన చోటు నుండి మీకు రావాల్సిన అరియర్స్ అన్ని జమ కాబడినవా అవనిచో వాటి చెల్లింపుల వరకు ఆగటం మంచిది. సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేసే సందర్భంలో కూడా కంప్యూటర్ అభ్యంతరం చూపుతుంది. ప్రస్తుత పిఆర్సీ అమలు తేదీ 1/7/2018 తర్వాత రిటైర్ అయ్యారా? అయితే మీ పూర్వ ప్రదేశంలో పిఆర్సీ ఫిక్సేషన్, రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ ఆమోదము, అరియర్స్ ఏమేమి ఉంటే వాటి చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే పీపీఓకి దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఇక ప్రస్తుతం పీపీఓ బదిలీకి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నీ కూడా ఆమోదించబడుతున్నాయి. పీపీఓలు బదిలీ అవుతున్నాయి. పీపీఓ బదిలీకి నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకుంటే ఉపయుక్తం. పీపీఓ బదిలీ సమయంలో బ్యాంకు ఖాతా మార్చుకోనప్పటికీ నో డ్యూస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పీపీఓ బదిలీకి సంబంధించినటువంటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.